మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా 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 నీకు స్తుతులు తండ్రి. స్తోత్రములు ప్రభువా, స్తోత్రాలు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మా స్తుతులకు కారణమూతుడవయా, స్తోత్రాలు. ఇంతవరకు ఈ దిన ప్రాముఖ్యతను బట్టి మమ్ములను మీరు మీ సన్నిధికి నడిపించిన విధమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దిన ఆత్మీయతలో, ఆరాధన క్రమంలో, ఈ నూతన పునరుత్థాన దిన కాలమందు నీ సన్నిధికి మేము నడిచి ఉండగా మమ్ములను మీరు క్షేమాన్నిచ్చి నడిపించి ఈ దిన ఆరాధన క్రమంలో, ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన ధ్యానములో మీరు మాతో ఉన్నారు. సండే స్కూల్ విభాగంలో నీ పిల్లలతో మీరు నేర్పించిన నీ మాటలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ విధంగా ఈ కార్యక్రమము జరిగించబడటానికి మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయమందు మీ మాటలు మేము వినాలి. మాకు కావలసిన మాటలని మాకు దయచేయండి. ఈ దిన ఆత్మీయతలో మేమందరము పాలిభాగస్థులమై మీ మాటలని మా హృదయములో చేర్చుకున్నట్లుగా తెరవబడిన హృదయములు గలవారమై వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సును మాకు దయచేస్తున్నావని నమ్ముతూ నాయనా ఈ మాటలు మాకు దయచేస్తున్నారని ఆశిస్తూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, బలపరచండి. మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరచుమని, ఈ దిన ఆత్మీయత కొరకై మమ్మల్ని సిద్ధపరచుమని, మమ్మలను వాక్యాన్ని నీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ దినమందు ఈ దిన ఆరాధన కొరకై సిద్ధపడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ, అలాగే ఈరోజు ఈ దిన ఆరాధన క్రమంలో మనతో సహోదరి నాగమణి మనతో కలిసి ఉండటాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధన క్రమంలో ఈ దిన వర్తమానాన్ని మీతో నేను పంచుకోవటానికి, మనందరం కలిసి లేఖనాల్ని పరిశీలన చేయటానికి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకొని ముందుకు నడుద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, సంఘముతో మాట్లాడుతున్న మాటల్ని మనం విందాం. 4వ అధ్యాయము 4వ వచనము 5, 6 వచనాలు చదువుదాం. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒక్కటే యుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. 6వ వచనం మరొకసారి చదువుదాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎవరున్నాడు? ఎవరున్నారమ్మా? తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడంట? అందరిలో. రైట్. ఈ విషయము ముందు మనం అంగీకరించాలి. అందరిని అంగీకరించడం కాదు మన ధర్మం. ఎవరు అంగీకరించాలి?
మనం అంగీకరించాలి. ఈ విషయము పౌలు గారు తన ప్రయాణంలో సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘానికి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని వారికి పరిపూర్ణంగా తెలియచేయటానికి, సంఘానికి దైవికమైన లక్షణాల్లో వారు బలము పొందుకొని రాబో తరం వారికి ఒక మార్గదర్శకులుగా ఉండటానికి పౌలు చేసిన ప్రయత్నం, నాడు చేసిన పరిచర్య, తన యొక్క ఆ యొక్క విశ్వాస జీవితమంతా వర్ణనాతీతం. గనుకనే ఈ పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా ఇంచుమించు 14 పుస్తకాలని పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేయించాడు. ఆయన రాసిన పుస్తకాలు. ఈ అన్నింటిని గురించి నేను మాట్లాడాలి అని మీతో ఆశపడుతున్నాను. అయితే అన్నింటినీ ఒక్కసారిగా మాట్లాడటము అంత ఈజీ అయిన విషయమైతే కాదు. అంటే మాట్లాడవచ్చు, దాన్ని మన బాడీ అంటే మన యొక్క దేహాలు తీసుకునేంత శక్తి మనకు లేదు. మనము ఎంతవరకు దేవుని మాటలు తీసుకోగలమంటే ఇంచుమించు సుమారు మ్యాక్సిమము ఒక 45 నిమిషాలు మాట్లాడితే మన మైండ్కి ఎక్కుతాయి. మించి మాట్లాడామనుకోండి వింటాం, అంతవరకే. ఏం చెప్పినా వింటాం. ఎందుకంటే కూర్చున్నాం కాబట్టి మీరు, నిలబడ్డాను కాబట్టి నేనేదో చెప్తుంటాను, మీరేదో వింటుంటారు. కానీ ఎంతవరకు మన మైండ్కి రికార్డ్ అవుతుంది అంటే మినిమము ఒక మనిషి కాన్సన్ట్రేషన్ చేసి తన యొక్క మెమొరీలో దాన్ని సిద్ధపరచుకోవటానికి ఒక పీరియడ్లో లేకుంటే ఒక్క సెషన్లో ఎంత సమయం అంటే 45 మినిట్స్ ఏనట. ఇది చాలామంది చెప్పిన విషయం. కనుక నేను కూడా మీతో ఎక్కువ విషయము నేను చెప్పడానికి ఇష్టపడను. ఈ సమయంలో ఒక్క మాటనే మీతో నేను చెప్తాను. ఈ 3 వచనాల్లో ఒక్కటే 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 అని చెబుతూ ఒక్కడే 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 అనే మాటలు కూడా ఉన్నాయి. వీటిని గమనించాలి. ఒక్కటే అని చెప్పే విషయాలు 4 ఉన్నాయి, ఒక్కడే అని చెప్పే విషయాలు 3 ఉన్నాయి. ఇవి కూడా నేను ఈరోజు మీతో బోర్డు మీద పంచుకున్నాను. ఇవన్నీ ఏంటంటే అన్నీ కూడా ఒక్కటే అని చెప్పడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథము ఒక్కటే అని చెప్పడానికి కదా, మనమంతా ఒక్కటే అని చెప్పడానికి, భూమి మీద ఉండబడిన సర్వమానవులందరూ ఒక్కటే అని చెప్పటానికి. ఇలాగ చెప్పుకుంటూ పోతూ ఉంటే దేవుడు తన మనస్సులో ఎప్పుడూ కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు, కానీ ద్వంద్వ వైఖరి లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కటే అని చెప్తున్నాడంటే అర్థం ఏంటి? ఒక్కటే చెప్తున్నాడంటే అర్థం ఏంటి? వేరొకటి లేదు, ఉండదు అని. అంటే ఆయన రూఢిపరుస్తున్నాడు. ఈ విషయాల్లో మనం కొంచెం ఆలోచన చేయాలి. ఒక్కటే అని చెప్తున్నాడు అంటే మనం మరొకటి యాడ్ చేయటానికి వీలు ఉండకూడదు, అలా చేయటానికి వీలు లేదు. కనుక ఈ సమయంలో వీటిల్లో నుండి ఒక్క మాట యొక్క సమాచారాన్ని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ ఒక్కటి ఏంటంటే 5వ వచనంలోని 2వ మాట, ప్రభువు ఒక్కడే అని చెప్తూ విశ్వాసము ఒక్కటే అని చెప్పాడు. ప్రియులారా, విశ్వాసము ఒక్కటే అని చెప్పటానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథ నిర్మాణంలో మనము ఆలోచన చేయగలిగితే పూర్వపు దేవుని సేవకులు, అపోస్తలులు, నాటి ప్రవక్తలు, మొదటి శతాబ్దపు సంఘము అంతా కూడా ఒక నిరీక్షణలోనే, ఒక విశ్వాసములోనే నడిచి తమ యొక్క ప్రయాణాన్ని ముగించి భావితరాలకు బాటలేశారు. బాగా వినండి. ప్రవక్తలైతేనేమి, అపోస్తలైతేనేమి, సంఘమైతేనేమి,
తమ యొక్క విశ్వాసం అంతా కూడా ఒక్కటే అని ఎరిగి భావితరాలకు బాటలేశారు. అంటే భావితరాలకు మార్గదర్శకులయ్యారు. ఆ భావితరాల్లో ఈరోజు మనము కూడా ఉన్నాం. అయితే మనము కలిగి ఉన్న విశ్వాసము ఒక్కటే అని ముందుగా మనం నమ్మాలి. మనం నమ్మితేనే కదా మరొకరికి మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సర్వసాధారణంగా మానవుని యొక్క మనస్సు అంట మానవుని కంట్రోల్లో ఉండదట. ఏమా, మన మనస్సు ఎవరి కంట్రోల్లో ఉండదు? మన కంట్రోల్లో ఉండదు. నిజమే, మన మనస్సు ఎంత చంచలమైనదంటే వర్ణనాతీతం. కానీ అలాంటి మనస్సులో మనం చదువుకున్నాం చూడండి, ఆయన అందరిలోనూ ఏమన్నాడు? అందరిలో ఉన్నాడు, అందరి యందు ఉన్నాడు. అందుకే ఆయన ఉన్నాడు గనుక మనము మన మనస్సును కంట్రోల్ చేయలేమని ఎరిగి ఆయన మన మనస్సును కంట్రోల్ చేయటానికి మా దగ్గరికి వచ్చేసాడు. ఎప్పుడు కంట్రోల్ అవుతాడు? ఎప్పుడు కంట్రోల్ చేయబడతామంటే మన మనస్సుని ప్రభువుకి అప్పగించాలి, మన దేహాన్ని ప్రభువుకి అప్పగించాలి. ఎలాగ అప్పగించాలో ఈయన రోమీలతో మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి, ఈ మనస్సును అప్పగించటం ఏమని చెప్పాడంటే సేవ అని చెప్పాడు. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. రైట్ మీ మనస్సులు మారి నూతన మగుట వలన. ఇప్పుడు మనసులు మారాలంటే ఏం చేయాలంటే మన మనస్సులు మారాలి. మనం ఏం చేయాలి అని పౌలు అంటున్నాడంటే మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. అదే చెప్పాడా? అదే చెప్పాడు కదమ్మా. అనుకూలమును పరిశుద్ధమును నైనా మీ శరీరములు అంటే మన శరీరాలు మన కంట్రోల్లో ఉంటే మన మాట వినవు. అంటే మన శరీరానికి డ్రైవర్గా అంటే ఒక మార్గదర్శిగా ఎవరి చేతికి అప్పగించాలి అంటే, అయ్యా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఎందుకంటే ఈ లోకంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం కష్టం. అది ఎరిగిన ఆయన ఏమని చెప్పాడంటే, పౌలు గారు మీ శరీరాలు మీ దగ్గర ఉంచుకోవాకండి. ఏం చేయాలట? ఆయనకు అప్పగించాలి. ఈ దేహం నాది కాదు, ఈ దేహంలో నీవి జీవిస్తున్నది నేను కాదు. అందుకే పౌలు గారు అన్నాడు, నేను సిలువ వేయబడిన జీవితాన్ని జీవించుచున్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు ఉండి జీవిస్తున్నాడు. చూడండి, పౌలు గారి దగ్గరికి వెళ్తే నీలో ఉన్న జీవం ఎవరంటే యేసు ప్రభు అంటాడు. నీ యొక్క ప్రయాణము ఏంటి అంటే యేసు ప్రభు అని చెప్తాడు. నీ గమ్యము ఏంటి అంటే యేసు ప్రభు అని చెప్తాడు. నీ విశ్వాసము ఏంటి అంటే యేసు ప్రభు అని చెప్తాడు. అసలు నీ టోటల్ ఏంటి అంటే యేసు ప్రభు. నేను నా బాడీ మొత్తం స్కాన్ చేయండి, మీకు యేసు ప్రభు కనపడతాడని చెప్తాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు. ఆయన అలా చెప్తూ ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే నేను నా బాడీ స్కాన్ చేస్తే, నా మనస్సును స్కాన్ చేస్తే, లేక నా దేహాన్ని మీరు ఒకవేళ స్కాన్ చేసి చూడగలిగితే మీకు యేసు ప్రభువు కనపడతాడు. నాలో మీకు పౌలు కనపడాడు. నాలో లేక ధర్మశాస్త్రోపదేశకుడైన ఆ గమానియేలు దగ్గర ఉండబడిన విద్యార్థి కనపడ్డు మీకు. లేకపోతే
అంతకుముందు సంఘాన్ని హింసించి దూషకుడునైన ఆ పౌలు మీకు కనిపించడు ఇప్పుడు. కానీ ఎవరు కనపడతారో తెలుసా? ఇప్పుడు నేను నిలబడితే క్రీస్తే కనపడతాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ పౌలు గారిది. అలాంటి స్టేట్మెంట్ పొందిన ఆయన ఈరోజు సంఘముతో ఏమని చెప్తున్నారంటే, సహోదరులారా. ఎంత దీన మాట చెప్పండి. ఒక అథారిటీ కలిగిన వ్యక్తి దేవుని పిల్లలని ఎలాగ బతిమాలుతున్నాడు? సహోదరులారా, ఉత్తమము పరిశుద్ధమును అనుకూలమునైన మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి ఏం చేస్తున్నాడంట? ఏమంటున్నాడమ్మా? మిమ్మును బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. వాస్తవంగా నిలబడి అమ్మా మీరు అది చేయాలి అని చెప్తే ఖచ్చితంగా అయ్యో అయ్యగారు ఏం చెప్పారో అని మనం చేస్తాం. కానీ పౌలు ఆ స్టేజిలో ఉండి కూడా ఏమంటున్నాడంటే, దయచేసి బతిమాలుతున్నాను. బతిమాలటం అనేది ఎలా ఉంటుందో చెప్పండి? అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటానండి అన్నట్లుగా బ్రతిమాలటం, అంతే కదా ఆఖరికి వచ్చేది. పౌలు గారు తనలో తాను ప్రభువుని నింపుకొని సంఘాన్ని ఏమని చెప్తున్నాడంటే, నేను బ్రతిమాలుతున్నానండి. దేనికోసమో తెలిసిన? మీ మనస్సులు మారాలి. మీ మనస్సులు మారి రూపాంతరంలోకి రావాలి. మనస్సు మారకుండా మనము రూపాంతరం చెందటం కష్టం. ఎందుకంటే మన మనస్సులో ఏదో ఉంటుంది, ముఖం మీద మరొకటి ఉంటుంది. అవునా కాదా? లోపల మరొకటి ఉంటుంది, బయట మరొకటి ఉంటుంది. కానీ ప్రభుగిన ఆ మనస్సును మార్చి ప్రభువుకి ఆ మనస్సును దేహాన్ని అప్పగిస్తే దాన్ని ఆయన కంట్రోల్ చేస్తాడు. అంటే మన రిమోట్ కంట్రోల్ అంతా ఎవరికి ఇవ్వాలో చెప్పండి? ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలి. అయ్యా, నాకు కలుగుతున్న ప్రతిదీ కూడా నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. పౌలు గారికి ఏ ఇబ్బందులు లేవంటారా? ఏ సమస్యలు లేవంటారా? ఏ అగచాట్లు లేవంటారా? నిందలు లేవంటారా? పౌలు ప్రశాంత జీవితాన్ని జీవించాడంటారా? ఏమా పౌలు చరిత్రను చదివారా మీరు ఎప్పుడన్నా? పౌలు చరిత్రను చదివితే మన గుండె చెరువైపోయింది. మన కళ్ళల్లో మన దేహంలో నీరు అనేది ఉండదు నిజంగా అలాంటి ఆత్మీయత చదివితే. ఎందుకంటే ఆయన వేసే ప్రతి అడుగు కూడా ముళ్ళ మీదనే నడిచాడు. ఎంతగా నడిచాడంటే అది చెప్పటానికి వర్ణనాతీతం. చెప్పటానికి అనేకము కలవు, కానీ అవి చెప్పటానికి నాకు మనస్కరించలేదని చెప్తాడు. తన స్టేట్మెంట్ని ఇస్తూ నేను ఏమేమి చేశానో అని చెప్తూ ఆ స్టేట్మెంట్లో ఆయన ఏం చెప్తాడంటే, చెప్పటానికి అనేకం కలవు కానీ అవి చెప్పటానికి నా వల్ల కావటం లేదని చెప్తాడు. ఎన్ని విధాలుగా ఆయన దైవికంగా నడిచినప్పటికీ చివరికి ఆయన మరణం ఎలాంటిది అంటే, ఆయనకు మరణం తథ్యమైంది. అయ్యా, నీకు మరణం డిక్లేర్ అయింది, నేను చంపేస్తాం, యేసు ప్రభువులాగా నీకు కూడా సిలువేస్తాం అని ఆయన దగ్గరికి జడ్జిమెంట్ నోటీస్ వెళ్ళిపోయింది. పౌలు గారు నవ్వుతూ చెప్పాడు, రైట్, సిలువేయండి, కానీ నన్ను యేసు ప్రభువులాగా సిలువేయొచ్చు, తలకిరిందులుగా సిలువేయండి అని అడిగాడు. వాళ్ళు తలకిరిందులుగా సిలువ వేస్తూ ఏం చేశారంటే, ఒక మంచి ఇలాంటి మొద్దు మీద ఆయన తలను పెట్టి నరికితే దాదాపుగా తల ఒక 30 అడుగుల దూరంలో ఎగిరిపడిందంట. ఆ తల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ తల దగ్గర ఆ ముఖ కవలికి ఎలా ఉన్నాయంటే నవ్వుతూ కనపడినాయంట. ఆ నరికిన వారు, అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడి, ఆశ్చర్యం కదా అని ఆ మరణాన్ని చూసి మారిన వారు అనేకులు. పౌలు యొక్క మరణాన్ని చూసి మారిన వారు అనేకులు. ప్రియులారా, నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, విశ్వాస విషయంలో మొట్టమొదటిది మన మనస్సు. మన మనస్సు ఏ విధంగా ఉండాలి అంటే, అది మార్చబడి రూపాంతరము చెందాలి. అది చెందాలి అంటే ఈ శరీరాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి సమర్పించాలి. అయ్యా, నేను రొటేట్ కాలేను, నేను నడవలేను, నువ్వు నన్ను నడిపించు అని నువ్వు చెప్పాలి. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఇంకొక మాట మీకు నేను చెప్పి వాక్యంలోకి వెళ్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం
22వ వచనం అమ్మా. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు పోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మొదటిగా మన దేహాలను సమర్పించాలి. ఇప్పుడు దేహాలను సమర్పించటానికి మనకు కావాల్సింది ఏంటంటే మన మనస్సులు మారాలి. మారిన మనస్సుకు ఏమి కలగకూడదని ఈయన మాట్లాడుతున్నాడంటే మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఏం తోచకూడదంటమ్మా? కల్మషము తోచకూడదు. కల్మషము ఏంటి? కల్మషం అంటే ఏంటి చెప్పండి? చెప్పండి, మీరు అందరూ చదువుకున్నారు. సరే, మనసాక్షి కల్మషం పక్కన పెట్టేసేయండి. అసలు మామూలుగా కల్మషము అంటే చెప్పండి. సరే, నేను అది కూడా పక్కన పెట్టేస్తాను. కాలుష్యము అంటే చెప్పండి. ఇప్పుడు వాతావరణము స్వచ్ఛంగా ఉందా, కాలుష్యంతో ఉందా? బయట మీకు తెలియదు. మన చుట్టూ మీరు ఒకవేళ అది ఏ అద్దము, భూతద్దం అంటారు కదా, అది గిన వేసి చూస్తే ఇక్కడ ఎంత కాలుష్యం ఉందో మనకు తెలియదు. మనకైతే అంత క్లియర్గా ఉన్నట్టు కనపడుతుంది. ఎంతో కాలుష్యముతో నిండిన ప్రపంచంలో మనం ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఆ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఈ దేహములో ఏవేవి అమర్చాలో అవన్నీ అమర్చాడు. ఈ దేహము ఎలాంటి కాలుష్యమునైనా క్లియర్ చేయగలదు కదా. మీకు ఒక విషయాన్ని చెప్తాను. చెట్లలో ఏముంటుందమ్మా? చెట్లు ఏమిస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి, అంతేనా? ఇంకా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. సరే, చెట్లు వాటికి సర్టిఫికేట్ ఇవ్వచ్చు. మనం ఏం చేస్తామని చెప్పండి? మనం ఆక్సిజన్ తీసుకొని చెప్పండి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. మనం మంచోళ్ళమా, చెట్లు మంచివా? మనము బ్రతకటానికి చేస్తున్నాము, అవి బ్రతికించటానికి చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రకృతిలో దేవుడు ప్రతిదీ కూడా మనము బ్రతకటానికి చేశాడు, మనల్ని బ్రతికించటానికి చేశాడు. మనల్ని బ్రతికించటానికి చేశాడు. మనమేమో బ్రతకటానికి భారంగా పరిగెత్తుతున్నాం. మన బతుకంతా భారమే. అవునంటారా కాదంటారా? ప్రతిదీ భారమే. బ్రతుకు భారమే, మన ప్రయాస భారమే. బైబిల్లో చెప్తాడు. బైబిల్లో కీర్తనకారుడు మోషే మాట్లాడితే ఏమంటాడంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను చెప్పండి అయినను వాటి వైభవము ఏంటట? ఆ 80 సంవత్సరాల వైభవము ఏంటి అంటే మానవుని యొక్క దేహంలో బ్రతకటానికి మానవుడికి దేవుడిచ్చిన ఆ స్థితిలో ఆ వైభవాన్ని గురించి ఆయన సర్టిఫైడ్ చేశాడు. అయినను వాటి భయము, ఆయాసము, దుఃఖమే. ఇది తెలిస్తే మనిషి స్టడీ అయిపోవాలా. నేను నా బ్రతుకు ఎలా ఉండాలి? పౌలు గారు చెప్తున్నారు, మీ మనస్సుకు ఏం తోచకూడదంట? కల్మషము తోచకూడదు, కలంకము కాకూడదు. మనం ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. మాటలో క్లియర్గా ఉండాలి, చూపులో క్లియర్గా ఉండాలి, ప్రవర్తనలో క్లియర్గా ఉండాలి. అంటే స్వచ్ఛంగా ఉండాలి. ఏండి ప్రతి దాంట్లో మనము ఎలా ఉండాలి అంటే ప్యూరిటీగా ఉండాలి, స్వచ్ఛంగా కనపడాలి. చెప్పమంటారా? కొంతమంది దొంగ చూపులు చూస్తారు, దొంగ మాటలు మాట్లాడతారు, దొంగ చేష్టలు చేస్తుంటారు కదా. కొంతమంది మాటలు మాట్లాడితేనే కత్తులతో పొడవాల్సిన పని ఉండదు. మీకు తెలుసో తెలియదో, ప్రతి దినము దేవుని పిల్లలకి ఒక పరీక్ష ఏంటో తెలిసిన, ఏదో ఒక సూటిపోటి మాట రాకుండా అనేది ఉండదు. నిజంగా దేవుని పిల్లలైతే
నిజంగా నేను విశ్వాసినైతే దేవుడు ప్రతిరోజు తానే ఆజ్ఞ ఇస్తాడు. ఈయన నిలబడ్డా పడిపోతాడా అని. ఇస్తాడా ఇయ్యాడా అంటారా? కానీ మనం ఏం చేయాలో తెలుసా? నేనేం కాదులేండి, ఐఎమ్ రెడీ. మాట వచ్చిందా తీసుకునే శక్తి మనకు ఉండాలి. ఎందుకంటే మన మనస్సాక్షి ఏ విధంగా ఉండాలంటే కల్మషం కాకూడదు. సర్వసాధారణంగా మనము కొన్నింటిని అంత తేలిగ్గా తీసుకుంటామా తీసుకోం. మనం కొన్నింటిని తీసుకోవడానికి మన మనస్సు, మన దేహము, మన హావభావాలు అంగీకరించం. ప్రతిదీ తీసుకోలేము. కానీ దేవుని పిల్లలు ప్రతిదీ తీసుకునే విధంగానే ఉండాలి. యేసు ప్రభు ఎన్ని తీసుకోలేదు? నీకు నాకు ఈరోజు మోడల్ ఎవరయ్యా అంటే పౌలుని అడిగితే ఏమని చెప్పాడని చెప్పాను? యేసు ప్రభు అన్నాడు. కొడుతుంటే 39 దెబ్బలు కొడుతూ ఉంటే ప్లీజ్ దయచేసి కొట్టొద్దని చెప్పలే. ముమ్మారు కొట్టబడ్డాడు. ఒక్కసారి కాదు, ముమ్మారు కొట్టబడ్డాడు. ముమ్మారు కొట్టబడినప్పుడు ఎప్పుడైనా ప్లీజ్ కొట్టవాకండి అని అనలేదు. పైగా ఆయన అంత ఆషామాషి అయిన ఈ వ్యక్తి అయితే కాదు పౌలు గారు. గమనియేలు దగ్గర శిష్యుడు, సన్హెడ్రిన్ మహాసభలో మెంబరు, అలాగనే రోమా పౌరసత్వము కలిగిన వాడు, ఒక ఉన్నతమైన వ్యక్తి, ధర్మశాస్త్ర పాండిత్యము గలివాడు. అంత మనిషిని కొడుతూ ఉన్నారు అంటే ఆయన ఏదైనా ఈ లేఖనాలను ఎత్తి వాళ్ళకు చూపించవచ్చు. కానీ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నేను బ్రతికేది నా బ్రతుకు క్రీస్తు అన్నాడు. తీసుకున్నాడు పౌలు గారు. తీసుకున్న ఆయన ఏమని చెప్పాడో తెలుసా? పౌలుగా నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి. విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తి ఎవరు అనిగిన మనం బైబిల్ అడిగితే అందులో మొట్టమొదటి వ్యక్తి పౌలు ఏమో నాకు తెలిసి. కానీ అలా అనటానికి మనకు ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం మాట్లాడకూడదు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అయిన ఒక ఆయన ఉన్నాడు. ఈ రోజుటికి మాకు తండ్రి అంటున్నారు యూదులు. ఎవరు? అబ్రహాము మాకు తండ్రి, ఆయన మాకు తండ్రి, ఆయన మేము సంతానం అని చెప్తున్నాడు. దేన్ని బట్టి చెప్తున్నారు? శరీరాన్ని బట్టి వారు అబ్రహాము సంతానం అని చెప్తున్నారు. కానీ ఈరోజు నిజమైన సంతానము ఎవరంటే విశ్వాసులుగా ఆత్మీయతను పుట్టిన వారే. అయితే అట్టి ఆత్మీయతను పుట్టిన వారి యొక్క విశ్వాసానికి ఏమి కలగకూడదని చెప్తున్నాడు ఈయన? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ఏం చేయాలంటమ్మా? ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి. ఏంటో చాలా పెద్దగా మాట్లాడాడు ఈ మాట కదా, చాలా పెద్దగా మాట్లాడాడమ్మా. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరము గలవారమయ్యుండి, విశ్వాస విషయంలో సంపూర్ణత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదాం. అంటే దేవుని సన్నిధికి రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను అంటే ఇంత ప్రణాళిక ఉంది. పౌలు గారు ఈ విషయంలో చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. ముందుగా మన మనస్సాక్షి ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. సెకండ్ వన్, నిర్మలమైన ఉదకముతో. ఉదకము అంటే ఏంటమ్మా? ఉదకం అంటే ఏంటి? ఉదకం అంటే ఏంటి? నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి. ఇప్పుడు మీరు స్నానం దేంతో చేశారు? నాకు పుట్టిస్తారు వాటర్తో చేశారు. ఏ వాటర్తో చేశారు? మంచినీళ్ళతో చేశారా? మంచినీళ్ళతోటే చేశారు. మంచినీళ్ళతోటే స్నానం చేస్తాం మనం. మేము మొన్న మేము కూడా స్నానం చేసాం అందరం, మేము మా పిల్లలమందరం. స్వచ్ఛమైన నీళ్ళు, చాలా చాలా సంతోషంగా ఉంది కదా. మరలా వెళ్దాం. దేహానికి ఈ దేహము కొంచెము స్నానం చేస్తుందని మీకు తెలుసో తెలియదో ఒక అట్మాస్ఫియర్ మనలో కనపడుతుంది, ప్రశాంతమతో ఉంటుంది ఈ దేహానికి. కానీ ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏంటంటే
మనస్సాక్షికి కల్మషం తోచకుండాలి అంటే నిర్మలమైన ఉదకముతో స్నానం చేయమన్నాడు. నిర్మలమైన ఉదకం ఏముంది? మన ముందున్న వాక్యమే. ఈ వాక్యము మన మీద ప్రోక్షించబడితే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే, మనలో ఏదైనా కల్మషము ఉంటే ఆ కల్మషాన్ని ఏం చేస్తుంది చెప్పండి? తీసేస్తుంది. ఈ చేతికి మసి అయింది, ఏం చేయాలి నేను? మీరేం చెప్తారు? అంకుల్ చేతికి మసి అయింది, మసి అయింది అని చెప్తారు. ఏమన్నా సజెషన్ ఇస్తారా? ఇవ్వరా? అయితే మైందిలేమో కానీలే అంటే ఏమవుతుందో తెలుసా? ఈ చేతికి మసి అయింది మీరు చెప్పి నేను వినలేదనుకో, ఇట్లా అనుకుంటా, ఎక్కడవుతుంది? ఇట్లా అనుకుంటా, ఇక్కడ అవుతుంది. దానివల్ల ఎంత చండాలం అవుతుంది అంటే దానివల్ల లేనిపోని ఇబ్బందులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. సర్వసాధారణంగా ఈరోజు ఉండబడిన మీరు కాదు, మళ్ళీ మీరు మీలాగా ఫీల్ కాదు. ఈరోజు ఉండబడిన విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ఆయన, మిమ్మల్ని ఎందుకు నన్ను నేనే చెప్పుకుంటాను, నాలాంటి ఆయన నేనే అనుకోండి, ఎందుకంటే ఎవరు చెప్తే మళ్ళీ వాళ్ళు లేని పని, లైవ్ కదా. దారిలో పోతా ఉంటే దారిలో అంటే మనం మెయిన్ దారిలోనే పోతా ఉన్నాను. మా ఇంటికి వెళ్ళాలి కాబట్టి నేను కొన్ని గొంతులు తిరగాలి. ఒక వీధికి వెళ్తూ ఉంటే అనుకోకుండా ఆ వీధిలో ఓ చక్కటి ప్యాకింగ్ చేసిన పాలిథిన్తో ప్యాకింగ్ చేసిన కవర్ అక్కడ పడిపోయింది. కవర్ ప్యాకింగ్ చేసినట్లు కనపడింది, ఒక కవర్లో ప్యాకింగ్ చేసినట్టు కనపడింది. నేను వెళ్తూ ఉన్నా, ఆ కవరు రోడ్డు సెంటర్లో ఉంది. నేను అటు ఇటు చూశాను. ఒక ఇంటి ముందు పడింది, చక్కగా ప్యాకింగ్ చేసినట్లుగా అగపడుతుంది. నేను ఇంటి ముందు ఉంది. నేనేం చేశానంటే అటు ఇటు చూసి ఆ ప్యాక్ తీసుకొని గవిక్కిన జోలు పెట్టేసుకున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను కదా, నేను జోలు పెట్టేసుకున్నాను నుంచి నా మనస్సు ఏం చెప్తుంది అంటే, ఆ ప్యాక్లో ఏముందో చూడు అని చేయికి చెప్తుంది. ఈ చెయ్యి ఊరుకోకుండా ఇట్లా ఏందబ్బా ఏముంది అంటే, ప్యాక్ ఓపెన్ చేయలేను కదా, దారెమ్మటి మళ్ళీ ఎవరైనా చూస్తారని ఇట్లా బిసుకుంటే ఏదో మెత్తగా కనపడుతుంది, లడ్డో బూందో ఏందో అనుకున్నాను. ఇలా అనుకుంటుంటే ఏంది మెత్తగా ఉందని ఇట్లా జోబులో పెట్టుకొని చూసుకున్నాను నడుస్తూనే. ఎందుకంటే మనస్తత్వం, మనసు చెప్పేది ఎలా చేస్తుంది అంటే, మనిషిని, మన మనస్సును ఏం చేస్తుందో మన దేహాన్ని కూడా అదే చేస్తుంది. ఇప్పుడు నేను దేహాన్ని గురించి మాట్లాడుతాను. నేను ఇలా అనుకుంటుంటూ పోతుంటే, నేను వెళ్తుంటే ఏదో స్మెల్ వస్తుంది, నేనేమో స్ప్రే కొట్టుకున్నా కానీ ఏదో స్మెల్ వస్తుంది. ఇలా అనుకుంటుంటే చేతికి ఏదో అయింది, ఏందని ఇట్లా చూసుకుంటే చండాలపు వాసన వచ్చేసింది. ఏముంటుందో చెప్పండి దాంట్లో? ఏముంటుందమ్మా? ఇప్పుడు అందరూ డైపర్లే పిల్లలకి వేసేది, అవి తీసుకెళ్ళి పక్కన పడేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ పిల్లలు లెట్రిన్ కూర్చుంటే అది తీసి చక్కగా పేపర్లు పెట్టి అట్లా ఇసిరేసేటోళ్ళు. అప్పట్లో కుక్కలు తినేటిళ్ళండి. అలాంటి పరిస్థితులు అంటే, మనిషి తన యొక్క మనస్సును స్థిరపరచుకోకపోతే మొదట అది మన చేతిలోకి వస్తుంది, తర్వాత మన బాడీలోకి వస్తుంది, తర్వాత అది ఇక్కడికి వస్తుంది. అంటే మనం ఎప్పుడు తెలుసుకుంటామమ్మా? మూతి దగ్గరికి వచ్చేంత వరకు తెలుసుకో. అంటే మన మనస్సాక్షికి ఏమి కలగకూడదంట? మలినము, కల్మషము కలగకూడదు. మనస్సాక్షి కల్మషం కలగకూడదు అంటే ఏమంటాడంటే, నిర్మలమైన ఉదకముతో స్నానము చేయాలి. ఇప్పుడు నిర్మలమైన ఉదకంతో నువ్వు స్నానం చేసావనుకో, దారిన పోయి అవి పట్టించుకోవు. ఏమా, ఎవరన్నా నిన్ను తిడుతున్నారనుకో పట్టించుకోవు, ఆమెనంటావు అంతే. వాళ్ళు ఏదైనా సరే ప్రభు చూస్తున్నాడు అనుకుంటాం. ఏది పడితే దానికి వంగం మనం. ఇప్పుడు ఏది పడితే దానికి వంగిపోతున్నామంటే మన మనస్సు ఏమనేది అంటే కరెక్ట్గా లేనట్లే. కనుక ఈ దేహము మలినము కాకుండా ఉండటానికి మందుగా మన శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ వంచడానికి వీల్లేదు, ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు. ఏది పడితే అది మాట్లాడుతున్నామంటే మన మనిషికి లేక మన మనస్సుకు కల్మషం వస్తుంది, అంటే కలంకం వస్తుంది. కల్మషం అంటే ఇంకొక మాట నేను ముందుకెళ్తాను. కల్మషము అంటే అర్థం ఏంటంటే ఉన్న ఒరిజినాలిటీని కప్పేయటము అని అర్థం. నిజమా? ఉన్న ఒరిజినాలిటీని అంటే మనకు ఉన్న ఒరిజినల్. ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం ఇలాగ ఉంటున్నాం, కరోనా టైంలో ఇలాగ లేము. మనమందరం ఏం చేసుకున్నాము? ముఖానికి మూతికి మాస్కులు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మాస్కులు పెట్టుకొని పోతుంటే మనల్ని కట్టుకోవడం కష్టం, అవునా కాదా? చాలా కష్టం. కానీ
ఆ మాస్కులు పెడితే కనుక్కుంటున్నారులే కానీ అలాగా కప్పేసుకోవటం అనమాట. కల్మషం అంటే కప్పేయటం. అంటే మన మనస్సాక్షి ఎప్పుడు కూడా కప్పేయబడిందిగా ఉండకూడదు. అలా ఉండకూడదంటే ఏం జరగాలి అంటే నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి, ఇంకా ఏం చేయాలంట? స్నానం చేస్తుందని అయిపోయిందా? స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి, బాగుండండి, స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి, స్నానం దేనికట? శరీరానికి చేసి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి చేద్దాం. అంటే దేవుని సన్నిధికి చేరి మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. గనుక విశ్వాస విషయంలో మీకు నేను చెప్పగలిగిన సమాచారం ఏంటంటే విశ్వాసము ఒక్కటే అని చెప్పడానికి ఇంత తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు విశ్వాసము ఒక్కటే. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము ఈ దేహానికి సంబంధించి, ఈ దేహాన్ని ఉన్నతంగా ఉంచటానికి ప్రయత్నం చేసేది. ఈ దేహము ఉన్నతంగా ఉండాలంటే ఈ దేహం ముందు ఎవరికి ఇవ్వాలి? ఆయనకు సమర్పించుకోవాలి. ఆయనకు సమర్పించిన తర్వాత ఈ దేహంలో ఉండబడిన మనస్సాక్షికి కల్మషం కలగకుండా ఉండాలంటే ఇది జరగాలి. ఇది జరిగి ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి నిత్యం. మనము చదువుకున్న కీర్తనల భాగంలో మనం సర్వసాధారణంగా కీర్తనని ఆ 23వ కీర్తన పైనుంచి చదువుతాం. కింది నుంచి చదువుకుంటూ వెళ్తే దావీదు యొక్క జీవితం మనకు కనపడుతుంది. అవన్నీ కలిగినందుకు దావీదు దేవుని సన్నిధిలో ఉండలే. అవన్నీ కలిగినందుకు దావీదు దేవుని సన్నిధిలో లేడు. 6వ వచనం నుంచి కూడా మనం చదువుకుంటే ఏమని రాయబడింది అంటే, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను. దేనికి చేస్తావయ్యా? నీకేం పని బాట లేదా అంటే అప్పుడు మనం చదవాలి. ఇదిగో గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నాయన అపాయానికి భయపడలేదు. నా దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరించింది. నా గిన్నె నిండి పొర్లింది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చాయి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేశాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించాడు. ఎందుకో తెలుసా? ఆయనే నాకు కాపరిగా ఉన్నాడు. ఆయన కాపుదలలో నేను ఉండటానికి నేనేం చేస్తున్నానో తెలుసా? చిరకాలము నేను యెహోవా సన్నిధిలో తీర్మానం. దావీదు యొక్క తీర్మానం అది. పౌలు తీర్మానం ఏంటో తెలిసిన? నేను దేవుని సన్నిధికి చేరాలి. ఏంటి? ఇదిగో యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి నేను చేరాలి. యథార్థమైన హృదయం ఎప్పుడు రావాలి? నిర్మలమైన ఉదకంతో స్నానము చేసి ఆ మనస్సాక్షికి కల్మషం లేకుండా చూసుకుంటే మనం దేవుని సన్నిధికి చేరతాం. అలాంటి దేవుని సన్నిధిలో చేరే మన విశ్వాసము ఎలాంటిది? ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఏంటి అసలు? ఇప్పుడు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. విశ్వాసము ఒక్కటే అంటే అర్థం ఏంటంటే వేరొక విశ్వాసము లేదు. ఒకటే భక్తి అంటే వేరొక భక్తి లేదు. ఒకటే దేవుడు అంటే వేరొక దేవుడు లేడు అని మనము కమిట్ అయిపోవాలి. కమిట్ అయిపోవాలంటే ఈరోజు మిమ్మల్ని ఒప్పుకోమని నేను చెప్పడం లేదు. దేవుని లేఖనం అదే చెబుతుంది. దాన్ని మనము ఒక్కసారి ఆలోచన చేయాలి. అది ఎస్ అంటే మనం అలాగా అలాగా మోడ్లో అయిపోవాలి, ఆ రూట్లోకి వెళ్ళిపోవాలి. లేదండి రకరకాల విశ్వాసాలు, ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఇప్పుడు అందరూ అదే అంటారు, మన వాళ్ళు అందరూ అనేది ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండనివ్వండి అంటారు. దేవుడు అందుకోసమా మనల్ని ఏర్పరిచింది? దేవుడు ఆ విషయం కోసమైనా ఎవరిని ఎలా పడితే అలా ఉండనీలేండి, వాళ్ళ సావు వాళ్ళు వస్తారు. అందుకోసమా దేవుడు ఏర్పరిచింది. దేవుని వాక్యం అందుక మనకి ఇవ్వబడింది. ఈరోజు గ్రంథము అలాగా ఉంది, ఎలా పడితే అలా చేసుకోవచ్చు అంటే అసలు విశ్వాసంగా ఉండాల్సిన పనే లేదు. విశ్వాసులుగా ఉండవలసిన అవసరత కూడా లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ ఒకే విశ్వాసములో నడిపించాలనుకుంటున్నాడు. ఒక విశ్వాసము ద్వారానే మనల్ని పరలోకానికి చేర్చాలనుకుంటున్నాడు. రకరకాల విశ్వాసాలు మనుషులు కల్పించినట్లుగా ఆయన చేర్చాడు. ఎందుకంటే ఆయన సన్నిధికి చేరటానికి మార్గం ఎవరు? యేసుక్రీస్తు. ఆ మార్గము కూడా ఒక్కటే. అయితే ప్రభువు చెప్పాడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, మరొకటి
విశాల మార్గం. ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? పోరాటమే చేయాలి. అందుకే పౌలు గారు అన్నారు, నా పరుగు కడముట్టించుకొని తిని అన్నాడు. నేను పోరాటంలో గెలిచి తిని అన్నట్టుగా, నేను పోరాటంలో గెలిచి తిని అని చెప్పినట్లుగా పౌలు తన సాక్ష్యాన్ని, తన స్టేట్మెంట్ని ఇస్తున్నాడు. ప్రియులారా, ఈ విషయంలో మనము విశ్వాసాన్ని గూర్చిన పరిమాణము లేకుంటే పరిచయము లేకుంటే సమాచారం తెలుసుకొని మనం ముందుకు నడుద్దాం. ఏంటి విశ్వాసము? విశ్వాసం అంటే ఏంటమ్మా? విశ్వాసము ఒక్కటే అని చెప్పడానికి ఇంత ప్రయాసపడ్డాను, కానీ దాని యొక్క ఈక్వేషన్, నిర్వచనం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి విశ్వాసము? విశ్వాసం అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పండి. మీరు చెప్పేనా మీ పెదాలు నాటి మాట రాకుంటేటమ్మా? నమ్మకం. సరే, బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లో నుంచి మనం చూద్దాం. బైబిల్లో ప్రతిదీ ఉంచబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 విశ్వాసం అంటే ఏంటో బైబిల్లో స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. బాగా వినండి. విశ్వాసం అంటే ఏంటంట? ఇది మీరు అండర్లైన్ చేసుకోనండి, ఇది మీ మనసులో ఉంచుకోనండి. ఏంటి విశ్వాసం అంటే, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షణ ఏంటి? నిరీక్షణ, మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏంటి? యేసు ప్రభు, పరలోకం. మన నిరీక్షణ అంటే మనం డైరెక్ట్గా చెప్పేస్తాం, పరలోకమే. పరలోకాన్ని ఎవరైనా చూసారా? మనం చూసామా? లేదు. అదే విశ్వాసం. అందుకంటున్నాడు, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఏంటి అదృశ్యమై అంటే, పరలోకం అదృశ్యమైందే, కానీ అది ఉంది అని నమ్మటమే విశ్వాసం. దేవుడు ఒక్కడే ఉన్నాడు అని నమ్మటమే విశ్వాసం. నా విశ్వాసము నన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. చనిపోతే ఏమైపోతామో అంటారు. చనిపోతే ఏమైపోతామో అనేది నీకు తెలియకపోవచ్చు, కానీ గ్రంథం తెలియజేసింది. నువ్వేమైపోతావో అనేది బైబిల్ తెలియజేసింది. ప్రభువునందు ఉంటే ఒక స్థలానికి వెళ్తావు, ప్రభువుతో లేకపోతే మరొక స్థలానికి వెళ్తావు. కానీ ఆ విశ్వాసాన్ని గురించి ప్రకటించినది ఏంటంటే, విశ్వాసం అనే మాటకి అర్థాన్ని ప్రభువు మన ముందు ఉంచాడు. నిరీక్షించుబడు వాటి యొక్క నిజస్వరూపం. అబద్ధం కాదండి పరలోకం అంటే. దేవుడు ఒక్కడే అని చెప్తే అది అబద్ధం కాదు, అది నిజం, నిజస్వరూపం. అది మీరు కళ్ళు మూసుకుంటే ఏం కనపడాలనో తెలుసా? బాగా వినండమ్మా. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఏం కనపడాలనో తెలిసిన? ఏం కనపడుతుంది? మీరు ప్రార్థన చేస్తుంటారు కదా, మీరు ఏమనుకోవకండి, మీ పర్సనల్గా నేను అడుగుతున్నాను. మీకు కళ్ళు మూసుకుంటుండగానే మీ మనస్సులో మీకేమైనా కనపడుతుందా? సరే, నేను ఇంకొక మాట కూడా అడుగుతాను. ఆల్ ఆఫ్ యూ లిజన్ హియర్. నా మాటలు వినండి, నాకు జవాబు చెప్పండి. మిమ్మల్ని కొంచెము దైవికంగా ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను, అంతకుమించి రెండోది కాదు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మనసులో చేసుకుంటారా, మాట్లాడుతూ చేస్తారా? అంటే మాట్లాడటం అంటే మీకు వినపడేటట్ల, పక్కోళ్ళకి వినపడేటట్ల? అట్లా చేస్తారా? నేను నిన్న విశ్వ బైబిల్ పాఠశాలకు వెళ్తుంటే ఒక పాపని అడిగాను, అమ్మ నువ్వు ప్రార్థన ఎట్లా చేస్తావంటే, నేను నోట్లో చేసుకుంటాను బాబాయ్ అన్నది. రైట్ అమ్మ. బైబిల్ ఎలా చదువుతావమ్మా? నోట్లో చదువుకుంటాను బాబాయ్. అంటే నోట్లో నుంచి బయటికి రాదమ్మా. నువ్వు నోట్లో చదువుకుంటే అది నీకు అర్థం కాదు, నాకు, నీ దగ్గరున్న ఆయనకు, నీ మాట వినటానికే కదా ఆయన ఉన్నది. సర్వసాధారణంగా మనం చేసే, నేను కూడా అలానే చదివినా అలానే చేసిన ఉన్నాయి. నేను దాంట్లో నుంచి బయటకు వచ్చాను. అలాంటి స్థితి నుంచి నేను బయటకు వచ్చి నేను చెప్తాను, నువ్వు బైబిల్ చదివినా గట్టిగా చదవాలి.
స్పష్టంగా చదవాలి. నువ్వు ప్రార్థన చేసినా స్పష్టంగా మాట్లాడాలి. ఒక మనిషి నీది ఎదురుగా కూర్చున్నట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన అందరిలో ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. నువ్వు మాట్లాడితే వినాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మాటలు రానోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మాటలు రావు కాబట్టి మూగ్గానే ఉంటారు. మనం మూగోళ్ళం కాదు కదా. మరి మూగోళ్ళు మూగ్గా ఉండి మాటలు వచ్చిన వాళ్ళు మూగ్గుంటే బాగుండదు కదా. కనుక మన యొక్క విశ్వాసము ఎలా ఉండాలి అంటే క్లియర్గా ఉండాలి. అడ్డమేమి ఉండకూడదు. ఇంకా నేను బైబిల్ చదివినా గట్టిగా చదవాలి. నేను లోపల కూర్చొని బైబిల్ చదువుతున్నాను అనుకో, నా లోపలికి ఎవరు రారు ఇంకా. ఎందుకంటే డాడీ బైబిల్ చదువుతున్నాడని, డాడీ లోపల ప్రార్థన చేసుకుంటాడు. ఇదే వినపడుతుంది. మనుషులు రారు, అలాగని మరెవరూ రారు. ఎవరైనా వచ్చినా కానీ బయటనే నిలబడతారు. ఎందుకంటే దానికి ఉన్న శక్తి అలాంటిది. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ మాటలు వింటేగిన అపవాది కూడా గజ 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 వణుకుతాడట. మీకు తెలుసా? ఒక రాబడి, ఒక పోకడ ఇప్పుడు జరుగుతుంది. అపవాది అట దేనికి భయపడ్డట. దేనికి భయపడతాడంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వాడికి భయమట. నువ్వు మోకరించి ప్రార్థన చేయటమే కాదు, నువ్వు గట్టిగా బైబిల్ చదువుతున్నా వాడు నీ దగ్గరికి రాడు. ఎందుకంటే దేవుని వాక్యము అనేది వాడికి తెలుసు. దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావనే తెలుసు. మాట్లాడుతున్నా, ఆయనకు నీ మాటలు చెబుతున్నా వాడు నీ దగ్గరికి రాడు. ఎందుకంటే దానికి ఉన్న శక్తి అలాంటిది. అది మనం నమ్మాలి. అదే విశ్వాసం. సాతాన్ని మనం చూడం, కానీ వాని యొక్క క్రియలు మన ముందు కనపడుతుంటాయి. వాని మాటలు మన ముందు కనపడుతుంటాయి. అనేక సార్లు రకరకాలుగా అవి మనల్ని కుచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ జీవితం ఇంకా నేను నాకు ఉండకపోయినా పర్వాలేదు అన్నంత స్థితికి వస్తాయి. కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచడు. నువ్వు ఎంతగా కూర్చోబడతావో అంత ఎత్తుగా పైకి ఎత్తబడతావు. కనుక విశ్వాస విషయంలో మనం ఒక నిశ్చయితను కలిగి ఉండాలి. ఏంటి విశ్వాసం అంటే నీకు నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటంటే ఉన్నది లేనిది ఉన్నదని నువ్వు నమ్మాలి. అంటే లేదు అని చెప్పటంలే, ఆయన లేదు అని చెప్పడం, అవి నీకు ఇప్పుడు కనిపించటం లేదు కానీ అవి ఉన్నాయి. ఈ మధ్య ఒక పోస్ట్ వచ్చింది, పరలోకం అంతా గోల్డెన్ మయంగా ఫేస్బుక్లో చూశాను. అక్కడక్కడ బంగారుతో చేయబడినట్లుగా నాకు చాలా ఆనందం అనిపించింది. నేను కళ్ళు మూసుకుంటే ఆ పిక్చర్నే రావాలి తండ్రి అని నేను కోరుకుంటాను. నేను అలాగా నా యొక్క ప్రార్థనలు అలాగా నేను మెయింటైన్ చేయాలనుకుంటాను. అదే కోరుకుంటాను. మనం కూడా అలానే ఉండాలి. మన కళ్ళు మూసుకుంటే మన మనసులో అన్నీ బయట మన చుట్టూ తిరుగుతుంటాయి, వైఫై లాగా. తెలుసా? మనం కళ్ళు మూసుకుంటే పిల్లలకు ఏం చేయాలి, రేపు పొద్దున ఏం చేయాలి, సాయంకాలం ఏం చేయాలి, సండే కదా సండేకి ఏం చేయాలి, ఇవన్నీ తిరుగుతుంటాయి మన మనసులో. అవునా కాదా? కానీ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నింటినీ తీయగలిగింది ఏంటంటే ఒక ఇమేజ్ నీ ముందు కనపడాలి. ఒక ఇమేజ్, ఒక ఫోటో నీ ముందు పెట్టుకోవాలి. అదేంటంటే దేవుని వాక్యమై ఉండాలి. వాక్యానికి మనకు చూపించని ఇదిగో నిరీక్షణ లేని, అంటే నిరీక్షణ కాదు, విశ్వాసానికి తగిన ఉన్నవి లేనివి అని చెప్తున్నందుడు వాటిని మన ముందు పెట్టుకోవాలి. ప్రభువా నువ్వు నా ముందు ఉన్నావు అని చెప్పు. ఆయన్నే చూస్తున్నట్టుగా చూడండి. ఒక ఇమేజ్ మన ముందు ఉంటే మనము దాన్ని నేర్చుకుంటాం. అందుకే విశ్వాసం యొక్క నిరీక్షణ, విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. రైట్. విశ్వాసానికి నిర్వచనం వచ్చింది. అసలు విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది? నమ్ముట వలన. రైట్. ఇంకా అమ్మా వినుట వలన. ఇంకా వినుట వలన. రైట్. రోమీలకు రాసిన పత్రిక 10:17 విశ్వాసం ఎలా వస్తుందో మనం చూద్దాం. త్వరగా 10:17 ఇది కూడా అండర్లైన్ చేసుకోండి తల్లి. విశ్వాసాన్ని గురించిన కొంత సమాచారం మీకు ఇస్తున్నాను. విశ్వాసము ఎలా వస్తుంది? విశ్వాసం అంటే ఏంటో మనం విన్నాము. విశ్వాసం ఎలా వస్తుంది అంటే విశ్వాసము వినుట వలన విశ్వాసము కలుగును. వినుట, ఇది అండర్లైన్ అన్నమాట. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఏమింటే విశ్వాసం వస్తుంది? ఏమింటే వస్తుందమ్మా? క్రీస్తును గూర్చిన మాటనే మనల్ని విశ్వాసమునికి
అప్లై చేస్తుంది. అర్థమైందండి మీకు? అర్థమైందమ్మా? విశ్వాసం అంటే ఏంటి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము అది ఎలా కలుగుతుంది అంటే క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. ఈ మధ్య చాలామంది సేవకులే కానీ, బోధకులే కానీ, రకరకాల వ్యక్తులే కానీ ఏం మెసేజ్ చేస్తారంటే క్రీస్తును గూర్చి కొంత సమాచారం ఇస్తారు. మరి ఎక్కువ సమాచారం ఏముంటుందో తెలిసిన లోక సంబంధమైన సమాచారాలు ఎక్కువ ఉంటాయి. విశ్వాసం వస్తుందంటారా? విశ్వాసం వస్తుందంటారమ్మా? ఇప్పుడు మీరు స్వీట్ షాప్లోకి వెళ్ళండి, బూందీ అని అడగండి, ఏం కడతాడు వాడు? ఏం కడతాడమ్మా చెప్పండి? బూందే కడతాడు. సన్నకార కట్టండి అనండి, సన్నకారే కడతాడు. మిక్సర్ కట్టండి అన్నారనుకోండి, ఏం కడతాడు చెప్పండి? ఆల్ మిక్చర్. ఇప్పుడు ప్రసంగాలు అలా అయిపోయాయి, మనం కూడా అలా అయిపోయాం, ఆల్ మిక్చర్ కదా. దేవుడు అది చెప్పుకోడు. క్లియర్గా ఉండాలి, మాట క్లియర్గా ఉండాలి, ప్రసంగాలు క్లియర్గా ఉండాలి, మన ప్రవర్తన క్లియర్గా ఉండాలి, మన విశ్వాసము క్లియర్గా ఉండాలి. ఎందుకో తెలిసిన మన విశ్వాసము ఎంతో ఉన్నతమైంది. ఎవరికి లేని విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చాడు. అది ఎలా వస్తుంది అంటే క్రీస్తును గూర్చిన మాటని. క్రీస్తును గూర్చిన మాటకి మరొకటి మనము చెప్పండి, యాడ్ చేయకూడదు, కలపకూడదు. కలిపితే ఏమవుతుందంటే క్రీస్తు పక్కకి వెళ్ళిపోతాడు. దయచేసి బాబు నన్ను వదిలిపెట్టండి రా, అందులో నేనెందుకు, ఆ కలగొలుపు కూరలో నేనెందుకు, నేను ఉండనని వెళ్ళిపోతాడు ఆయన. ఈరోజు క్రీస్తును వేరు చేసే స్థితి ఈరోజు విశ్వాసంలోకి వచ్చింది. కనుక విశ్వాసం యొక్క పరిమాణాన్ని మనము గ్రహించాలి. విశ్వాసం అంటే ఏంటో తెలుసు, విశ్వాసానికి నిర్వచనము తెలుసు, అది ఎలా వస్తుందో మనం చూసాం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం దాన్ని నమ్ముదామా వద్దా? ఏమ్మా అది నమ్ముదామా? 11వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. ప్రతిదీ మీరు అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 11వ అధ్యాయం 6వ వచనం. మీకు ఒకటే చెప్తున్నాను, మనకి ఇప్పుడు ట్రైన్ రావటంలా. మీరే కాదు, నాకు కూడా బైబిల్ చదవాలని ఆశ. ఎవరైనా చెప్తూ ఉంటే, నేను చెప్పటం కంటే కూడా నేను కూర్చొని ఎవరైనా చెప్తూ ఉంటే టకానే చదవాలని ఒక ఆశ. అప్పుడప్పుడు తప్పిపోతుంటాను. రైట్. విశ్వాసము లేకుండా ఈ మాట మనం అప్లై చేసుకోవాలి తల్లి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అమ్మో, అంటే నేను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం కావాలి నాకు? ఇప్పుడు ఏం కావాలి? దేవుడు నన్ను ఇష్టపడాలి, మీరు కాదు. ఇప్పుడు సర్వసాధారణంగా ఒక భర్త దగ్గరికి వెళ్ళి నీకేది ఇష్టం రా అంటే భర్త ఏం చెప్తాడో తెలిసిన? నా భార్య అంటే నాకు ఇష్టం అని చెప్తాడు. అవునంటారా కాదంటారా? ఏమా పవన్ అడిగితే ఏం చెప్తాడు చెప్పుని? మౌనిక అంటాడు కదా. ఒకవేళ మౌనిక కాదంటే ఇంకా ఉన్నట్టే కదా. మీరు ఎన్ని కాదు, నాకు దేవుడు అంటే ఇష్టమనండి. యాక్సెప్టబుల్, అది మనం అంగీకరించదగింది. ఎవరైనా సరే బైబిల్ చెప్తుంది విశ్వాసానికి అస్సలు మూలం ఏంటంటే మనమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడము కాలేము. అయితే ఏం చేయాలి? దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తర్వాత చదవండి తల్లి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి కదా. నమ్మాలా లేదా? నమ్మాలి. ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలమ్మా? నేను దేవునికి ఇష్టుడిని, ఆయన నాకు ప్రతిఫలము ఇస్తాడు అని మనం ఏం చేయాలట? నమ్మాలి. నమ్మాలా లేదా?
ఇప్పుడు చెప్తండి, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఎలా వస్తుంది, ఆ విశ్వాసం నేనేం చేయాలి? విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసం ఎలా వస్తుంది, ఆ విశ్వాసాన్ని నేనేం చేయాలి? దట్స్ ఆల్. అర్థమైంది అనుకుంటాను మీకు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇష్టుడు అన్న మాటకి 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల జాబితా. మీరు మర్చిపోకండి. మీకు ఒకవేళ ఆ మాటలు గిన మీకు అర్థం కావాలనుకుంటే ఆ విశ్వాసులు ఎంతమంది ఉన్నారో బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళల్లో మనం కూడా చేరవచ్చు, అందులో ఎలాంటి సందేహము లేదు. వారు మనుషులే, మనం మనుషులమే, కానీ ఆ విశ్వాసాన్ని మనం జరిగించాలి. అయితే కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, 16వ అధ్యాయం 3వ వచనం. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమంటాడు? ఎవరు ఇష్టలు అంటే ఆయనకి? భక్తులు అంటే భూమి మీద ఉన్న మన భక్తులు. ఏ భక్తులు? ఏ భక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు? భూమి మీద ఉన్న భక్తులు, యెహోవా యందు భయభక్తులు గలవారు అని అర్థం అనమాట. మనము భక్తులు అంటుంగలే అందరికీ వెళ్ళి చూడకూడదు. మనం ఆయన మనసులో ఒకటే ఉంది, ఎవరు శ్రేష్ఠులు, ఎవరు ఇష్టలు, దేవునికి ఎవరు శ్రేష్ఠులు అంటే భక్తులే శ్రేష్ఠులు, వారే ఆయనకు ఇష్టలు. అందుకే ఆయన చెప్తున్నాడు, మనం అంటున్నాము, ఆయన పౌలు గారు అంటున్నాడు, మేము వాళ్ళందరూ చూసి ఇదిగో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. విశ్వాసం నీలో ఉండాలంటే నీలో ఏం కావాలంట? భక్తి కలిగి జీవించాలి. ప్రామాణికమైనది భక్తి. నీ భక్తి నీ విశ్వాసాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. భక్తే శ్రేష్టము, అదే దేవునికి ఇష్టము. ఈ కోణంలో విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. విశ్వాసము ఒక్కటే అనడానికి విశ్వాసాన్ని గురించిన అవుట్లైన్సే. ఈ విశ్వాసాన్ని గురించి అనేక మంది తన జీవితాల్లో ఎన్నో మేలులను చూశారు, ఎన్నో కార్యాలను చూశారు, ఎన్నో విషయాల్ని దేవునితో సంభాషించినారు. అలాంటి వారందరూ కూడా బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డారు. అలాంటి వారి త్యాగ ఫలితమే ఈరోజు మనం. కనుక మనకు వారు మార్గదర్శకులుగా ఉన్నారు. మనకు వారు మార్గదర్శకులు. ఎవరు? ఈ గ్రంథంలో ఉన్న వారందరూ మనకు మార్గదర్శకులు. ఇది అంగీకరించదగిన మాటే. అయితే మన పరిస్థితి ఏంటి? నేనేమై ఉండాలి? నేను నా మార్గదర్శకుడు, నేను ఎరిగిన మార్గదర్శిని నేనేం చేయాలి? నేనేం చేస్తే ఆయనకి ఇష్టడిగా ఉంటాను? మన పని కూడా ఉంటుంది కదా. వాళ్ళ పని వాళ్ళు చేశారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ పని వాళ్ళు చేసి ఇచ్చారు, మనమేం చేయాలి? మన పని మనము చేయాలి. ఏ పని చేయాలి? దేవుని పని చేయాలి. దేవునికి మన పని ఏంటో మనమేంటో తెలుసు. దేవుడు మనల్ని పిలిచాడంటే అంత ఈజీగా మనల్ని పిలవలేదు. మనతో ఏదో ఆయనకు పని ఉంది. ఎవరైనా మనం ఊరికే పిలుస్తారా? ఏదో పని ఉంది ఆయనకి. పని చేద్దాం. పని చేసి దేవుని యొక్క ఉచితమైన కృపలో ముందుకు నడుద్దాం. దేవుడి మాటలు మన వినికిలో అంగీకరించిన గాక. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. థ్యాంక్ యూ.